హాయ్ హలో నమస్కారం. సమస్సుడా సమస్సుడా ఆ, ఒక విషయాన్ని గురించి ఇక్కడ సరదాగా పంచుతాను. ఆ, అదేంటి అంటే నిన్ననే అలా ఇంట్లో కూర్చొని ఉండగా అప్పుడు అలా ఫోన్లో అంటే ఇంట్లో కూర్చొని ఉండగా ఒక తరహా విషయాల్ని రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ రాసినటువంటి ఆ విషయాన్ని ఇలా మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. సమస్యగా సరే విను అట్లా సరదాగా. ఆ విషయాలు ఏంటంటే ఆహారాన్ని తిన్నప్పుడే కదా ఆకలి తీరేది. ఆహారాన్ని తిన్నప్పుడే కదా ఆకలి తీరేది. నీరు త్రాగితేనే కదా దాహం తీరేది. నిద్ర పడుకున్నప్పుడే కదా నిద్ర తీరేది. నిద్ర అనేది పడుకున్నప్పుడే కదా తీరేది. ఇంకా నెక్స్ట్ పనులని చేస్తేనే కదా ఆ పనులకి సంబంధించిన చిగురు అనేది రావటం జరిగేది. ఇంకా ఇలానే విషయాలను అర్థం చేసుకోవడానికి అడుగుని, దృష్టిని, కదలికని చేస్తే కదా ఆ విషయములు అర్థం అవ్వటం జరిగేది. విషయాలను అర్థం చేసుకోవడానికి అడుగుని, దృష్టిని, కదలికని వాట్ కాల్డ్ కదలికని జరిపితేనే చేస్తే కదా అక్కడ అంటే ఆ విషయాలు ఆ థింగ్స్ అనేటివి అర్థమవ్వటము జరుగుతుంది, అర్థమవుతాయి. సో సమస్యగా ఇక్కడిప్పుడు చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ఒకసారి నువ్వు సరిగా వింటున్నావు. ఓకే, ఒకసారి దీన్ని వ్యక్తిగతంగా నువ్వు దీన్ని పరిశీలన చేస్తే ఇక్కడ నీకు ఎన్నో విషయాలు నీకు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి సూచించబడినటువంటి ఈ విషయాలలో ఈ అంశపు యందు ఉన్నటువంటి విషయాలలో విషయాలలో ఇక్కడ ఎన్నో అంటే ఎక్కడి నుంచి నువ్వు వీటిని సరిగా చూసి పరిశీలన చేస్తే ఇక్కడ ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏం చెప్పాను, ఏం సూచించాను,
అంటే మళ్ళీ ఒకసారి దీని ఒకసారి మనం తిరిగి ఒకసారి మనం చూస్తే ఆహారాన్ని తిన్నప్పుడే కదా ఆకలి తీరేది. చూడు సమస్యలు అంటే ఆహారాన్ని ఫుడ్ని భుజించినప్పుడే కదా ఆ ఆకలి అనేది, ఆ ఉన్న ఆకలి అనేది తీరేది, తీరబడేది. నువ్వు తినకపోతే, నువ్వు ఆహారాన్ని తీసుకోకపోతే, అంటే ఆహారాన్ని తినాలన్నా కూడా మళ్ళీ ఇందులో మనం గ్రహించాల్సినటువంటి విషయాలు అంటే ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేసావో అప్పుడు గ్రహించబడేటటువంటి అంటే గ్రహించబడేటటువంటి దాన్ని ఏమంటాం తత్వమా అంటే అక్కడ గ్రహించబడేటటువంటి లైన్స్ అన్నమాట ఇవి. అంటే ఈ విధంగా అక్కడ మనకి పరిశీలన జరిపినప్పుడు అక్కడ ఈ తరహాలో అక్కడ మనకి భావం అనేది అక్కడ మనకి ఇక్కడ చెప్పబడినట్టు ఇక్కడ సూచించినటువంటి ఈ విషయాలలో, ఈ అంశపు విషయాలలో ఈ సారాన్ని మనం అక్కడ ఇది సారా కరెక్ట్ వర్డ్ వచ్చింది. ఈ సారాన్ని మనం గ్రహించవచ్చును. ఈ సారం అనేది అక్కడ గ్రహించబడుతుంది. ఆహారాన్ని తిన్నప్పుడే కదా ఆకలి తీరేది. చూడండి, అంటే ఆహారాన్ని తినాలన్నా కూడా మనము చర్య అనేది జరపాలి. కదిలితేనే కదా దాన్ని తీసుకొని ఆ ఆహారాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఆ ప్లేట్లో పెట్టే ముందు ఉన్నటువంటి అన్నం అయితే అన్నం, కూర అయితే కూర, దాన్ని కటింగ్ చేయాలి. బియ్యాన్ని కడగాలి. దానికంటే ముందు ఇంకా చూసుకుంటే ప్లేట్స్ కడగాలి. దానికంటే ఇంకా ముందుకు వెళ్తే అంటే ముందుకు కాదు వెనక్కి వెళ్తే ప్లేట్స్ కడగాలి. దానికంటే ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా ఇల్లు కడగాలి. దానికంటే వెనక్కి వెళ్తే లేవాలి. దానికంటే వెనక్కి వెళ్తే అంటే పడుకోయినప్పుడు లేవాలి. లేచి తర్వాత ఏమన్నా కాలకృత్యాలు చేసుకుంటాము. ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే అంటే ఈ కూరగాయలు అనేటివి కూడా తెచ్చుకోవడానికి ఇప్పుడు మనం అంటే ఆహారం తినాలంటే ఆ కూరగాయలని తీసుకురావాలి. ఆ కూరగాయలను తీసుకురావాలంటే మళ్ళీ చర్యని జరపాలి. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ కూడా మనం అక్కడ చేస్తేనే అది తీరబడుతుంది అనేది ఇక్కడ మనకి అర్థం అవ్వటము జరుగుతుంది. సో దీన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ అంశపు ఇది మనకి అంటే ఇక్కడ మనము ఈ అంశపు సారము ఈ విధమైన అర్థాన్ని ఇక్కడ మనకి సూచిస్తుంది. రైట్. అండ్ ఇంకొకటి, నీరు త్రాగితేనే కదా చూడండి, అంటే ఇటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనకి వాస్తవమైనటువంటి సూచించడం జరుగుతుంది, అంటే సూచిస్తుంది అన్నమాట. ఎస్, ఆహారం తిన్నప్పుడు ఆకలి తీరుతుంది. ఇది సత్యము, ఇది వాస్తవము. సో అక్కడ మళ్ళీ వేరే స్టేట్మెంట్స్ అనేటివి ఇక్కడ ఇంకా ఇవ్వడానికి ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏమీ లేదనమాట. ఏది లేదనమాట, అంతే. అండ్ నెక్స్ట్, నీరు త్రాగితేనే కదా దాహం తీరేది. తర్వాత నిద్ర, అంటే పడుకున్నప్పుడే కదా నిద్ర అనేది, ఆ నిద్ర అనుభూతి లేకుంటే ఆ యొక్క ఫీల్ అనేది తీరేది. అదర్వైజ్ అది తీరదు అది. నువ్వు ఎన్ని
అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కర్మని చేస్తున్నాం. కర్మను ఆచరణ చేయడమే. కర్మ ఆచరణ జరుగుతుంది, కర్మ అనేది జరపబడుతుంది. సో ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకుంటే మనకు అక్కడ ఎన్నో విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి, తెలుస్తాయి. అక్కడ నుంచి జీవనం అనేది ఒక గందరగోళం లేకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం జీవనం ఎట్లా సాగుతుంది సంవత్సరం అంటే ఎన్నో గందరగోళాలు, ఎన్నో భయాలు, ఎన్నో ఒత్తిడులు, ఏం చేయాలో తోచట్లేదు ప్రతి వ్యక్తిగతానికి, ఇండివిజువాలిటీకి అని. అమ్మ ఫస్ట్ ఎవరికి వారు అంటే ఎవరికి వారు అంటే ఎవరికి వారు ఇండివిజువాలిటీగా ఎవరిని వారు ఫస్ట్ గందరగోళాన్ని ఉన్నట్టు గందరగోళాన్ని తీసేస్తే అప్పుడు ఫ్రెష్గా అక్కడ మనకి అర్థమవుతుంది అనమాట, వాట్ ఈజ్ వాట్ అనేది. గందరగోళంలో ఉంటే మనకి ఏది అర్థం అవ్వదు. సో ఇది మరి అంటే మనం చూసుకుంటే ఎవ్రీథింగ్ కూడా అక్కడ మనము ఇప్పుడు ఈ అంశపు సారాన్ని మనం ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు మనకు అక్కడ అర్థమయ్యేది ఇదే. ఏదైనా జరిపితేనే అది తీరబడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవటం అనేది అర్థమవుతుంది. సో అందులో ఎటువంటి సంశయం లేకుండా. సో కింద ఇప్పుడు మళ్ళీ వస్తే మనకి మళ్ళీ అంటే నాట్ ఓన్లీ ఫుడ్ ఇష్యూ కాదు, మనం ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ థింగ్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి వాటిని మనము అంటే ఏదైనా థింగ్ని మనము ఫస్ట్ ఏదైనా థింగ్ మనకు అది రావట్లేదంటే, ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా మ్యాటర్ మీకు అది రావట్లేదంటే ఫస్ట్ నువ్వు దాన్ని రావట్లేదు అని ఎటువంటి భావనలో ఉండిపోకు. ఫస్ట్ నువ్వు చూసినటువంటి అంటే నువ్వు ఎటువంటి సబ్జెక్ట్ని నువ్వు చూస్తున్నావు, ఎటువంటి సబ్జెక్ట్ని నువ్వు రావట్లేదని అంటున్నావు. ఫస్ట్ రావట్లేదంటే అర్థం ఈ మాట యొక్క అర్థం ఏంటి? రావట్లేదు కాదు, ఫస్ట్ ఎటువంటి సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావు, ఏ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావు, దేన్ని నువ్వు దర్శించాలనుకుంటున్నావు అన్నది ఇక్కడ మనం మాట్లాడాలి. ఈ విధంగా మన యొక్క నడవడిక అనేది, మన యొక్క బిహేవియర్, మన యొక్క యాటిట్యూడ్ అనేది, మన యొక్క అప్రోచ్ అనేది ఈ విధంగా మనం అంటే ఈ తరహాలో మనము మన యొక్క అంటే ఈ తరహాలో మన యొక్క దృష్టి, మన యొక్క అడుగులు ఈ తరహాలో ఇతరులు కనుక మనము చూస్తే ఏదైనా ఒక థింగ్ని ఏదైనా ఒక విషయాన్ని అక్కడ మనకి అది అర్థం అవ్వడం అనేది జరుగుతుంది, దాని దర్శనం జరుగుతుంది. అంటే నువ్వు ఈ తరహాలో చూస్తే అప్పుడు నీకు అక్కడ దాని రిలేటెడ్ విషయాన్ని కూడా నీకు అక్కడ అర్థమవుతాయి. దీన్ని నేను చేయలేను అంటే చేయలేను కాదు, అంటే దీన్ని ఆ థింగ్ని చేయడానికి నా దగ్గర అటువంటి వనరులు నా దగ్గర లేవు. సో దాన్ని నేను ఇప్పుడు అది జరగాలంటే దానికి ఇవన్నీ కూడా దానికి లింక్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను దాన్ని అంటే అది జరగదు అని అది జరగదు కాదు, అంటే ఈ లింక్స్ ఉన్నాయి కారణంగా దాన్ని మనం అంటే డిలే చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని దాన్ని డిలే ఆర్ ఇంకా ఇక్కడ మనం ఇంకా ఏవో ఇక్కడ మనం అంటే దేన్ని మనం ఏ విధంగా సూచించవచ్చు
అట్లేదు కాబట్టి దాన్ని మనము అలా ఉంచేసి మన పరిధిలో మనకు సాధ్యమైనది, మనం చేయదగినది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ తరహా అంటే ఈ విధంగా అంటే ఈ లింక్స్ని కూడా ఈ విధంగా ఇక్కడ చూస్తేనే పరిశీలన అంటే చూసినప్పుడు అక్కడ మనకి పరిశీలన అనేది అక్కడ మనం చేస్తాము, రైట్. అంటే చూసినప్పుడు వాట్ వి కాల్డ్ అంటే మనం ఒక థింగ్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకి అంటే అక్కడ ఆ దిశలో ఆ తీరులో పరిశీలన కూడా అక్కడ జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి ఒక సరైన అండర్స్టాండింగ్, ఒక అవగాహన ఆ థింగ్కి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా జరపాలి, అది ఏ విధంగా అవుతుంది, సో ఎటువంటి దానికి ఉన్న లింక్స్ ఏంటి, అండ్ మన యొక్క పరిధి ఏంటి, సో ఇవన్నీ కూడా అక్కడ మనకి అండర్స్టాండింగ్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా అంటే మనకు రావట్లేదని ఉండిపోవడం కాదు, ఫస్ట్ చూడాలి. ఏదైనా ఒక థింగ్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏం రాయడం జరిగింది, మనం వాట్ వి కాల్డ్ అంటే విషయాలను అర్థం చేసుకోవడానికి అడుగుని, దృష్టిని, కదలికని చేస్తే కదా ఆ విషయములు అర్థమవటం జరిగింది. సో ఏదైనా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి కదలాలి, అదర్వైజ్ ఏది కూడా అర్థం కాదు, ఏది కూడా తెలియదు. ఇది దీని యొక్క ఈ సూచన యొక్క అర్థము. అండ్ ఇంకా ఇలానే సమస్య. సో ఫైనల్లీ అంటే ఈ విధంగా ఎవ్రీ ఇండివిజువాలిటీ యొక్క జీవన నడక అనేది ఈ విధంగా సాగితే అక్కడ గందరగోళాలు, భయాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్స్ అవ్వచ్చు, వాటిపై ఒక స్పష్టమైనటువంటి ఒక అండర్స్టాండింగ్, ఒక అర్థమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక అర్థము అక్కడ అర్థమవటం అనేది జరుగుతుంది, తెలిసి వస్తుంది. అక్కడి నుంచి అంటే గందరగోళాలు, చెత్తను, డిస్టర్బెన్స్ని తీసేస్తే ఇక మిగిలేది హై ఇట్స్ కాల్డ్ ఆనందమైనటువంటి అంటే ఆనందమై ఉన్నావు. సో ఉన్న చెత్తని తీసేయడం జరుగుతుంది, క్లియర్ చేసేస్తే ఇక ఆనందమయుడిగా ఆనంద ప్రవాహముగా సాగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది సమస్యుడా. సో ఇది సరదాగా నిన్న అలా రాసుకున్నాను. సో ఇలా నీతో పంచుకోవడం జరిగింది, రైట్ సమస్యుడా. సో మళ్ళా కలుద్దాం, సో మళ్ళీ పంచుకుందాం, రైట్ మరి.